ఎలాంటి డ్రైవర్ లేకుండా నడిపించవచ్చు. అదేవిధంగా ఒక సైనికుని వెంట ఒక మనిషిలాగా ఫాలో అవ్వడం, అంటే దీనికోసం నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, కొన్ని అల్గారిథమ్స్ మిషన్ లెర్నింగ్ అవి కొన్ని యూస్ చేసి అడ్వాన్స్డ్ మైక్రో కంట్రోలర్స్ 8051 అండ్ ఆర్డినోస్ ఇలాంటి కొన్ని మైక్రో కంట్రోలర్స్ యూజ్ చేసి ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి నేను డిజైన్ చేయడం జరిగింది. ఇది ఏంటంటే ఒక మనిషిని ఫాలో అయినట్టే ఒక సైనికుని ఫాలో అవ్వడానికి మనిషి ఫాలో అయినట్టే కానీ ఈ జీప్ కూడా ఫాలో అవుతుంది. అలాగే ఆగితే ఆగడం, నడిస్తే నడవడం, మన సైనికుల్ని బయట సైనికుల్ని గుర్తుపట్టడం, ఇలాంటి అప్లికేషన్స్ అన్నీ కూడా దాంట్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అలాగే మనం ఏ విధమైన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ముందు పోయాను, తర్వాత వచ్చే వాళ్ళకి రూట్ తెలియదు, కానీ అలా కాకుండా నేను ఒక సెన్సార్ పట్టుకొని ఒక చోటుకి వెళ్తాను, ఆటోమేటిక్గా జీపీఎస్ లొకేషన్ పట్టుకొని అది మన దగ్గరికి వచ్చేస్తుంది జీప్. అంటే దానికి ముందే ఉండి ఫాలో అవ్వకుండా మనం ముందే వెళ్ళినా కానీ మన దగ్గరికి వచ్చేలాగా కూడా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. అంతేకాకుండా మేము ఒక రోబోట్ తయారు చేస్తాం. అదేంటంటే వాటర్లో ఎవరైనా రెస్క్యూ ఆపరేషన్స్, రెస్క్యూ సిచ్యువేషన్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈత రాకుండా ఎవరైనా పడిపోయారు పొరపాటున, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒడ్డుకు లాక్కొచ్చే ఒక చిన్న రోబోట్ పోర్టబుల్ బోట్ని తయారు చేస్తాం. ఇదేంటంటే ఎవరైనా